నా పెద్ద బాబుకి అతి ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. ఆ బాబుకి అసలు చనిపోయిండు అని అన్నారు అందరూ. నాకు అసలు ఏం తెలియదు. ఒక 2 రోజుల వరకు నాకేం చెప్పలేదు. నైటు 11:30కి యాక్సిడెంట్. అది ఘోరమైన యాక్సిడెంట్. అక్కడ జరిగిన వాళ్ళు అసలు ఎవరు బ్రతకరు. కానీ నా బాబు నైటు అన్నయ్యకు ప్రార్థన చేసిండు. చేయంగానే ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పిండు మా ఆయన. అన్నయ్య ప్రేయర్ చేసి ఏం కాదు సీనన్న బాగానే ఉంటాడు, నువ్వు టెన్షన్ పడకని చెప్పిండట. ఇక్కడికి 1000 కోటర్ మన 100 పడకల హాస్పిటల్కి తీసుకుపోయిన తర్వాత ఈయనని వరంగల్ హాస్పిటల్కి MGM తీసుకెళ్ళండి అని పంపించిండట. నైటు తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ డాక్టర్లు చూసి ఆయనని ఈయనకు కాలు చెయ్యి తీసేయాలి, ఈయనకి అసలు ఏం పని చేయవు, అన్ని నరాలన్నీ పడిపోయినాయి అని చెప్పారట. చెప్తే అన్నయ్య ఫోన్ చేసి ఇట్లా సంగతి అని అనగానే పొద్దున్నే అన్నయ్య మార్నింగ్ అక్కడ చేరుకున్నారట. హన్మకొండ వరంగల్లో దగ్గరికి వెళ్ళి చూసి సంఘంలో 2-3 కూడా అన్నయ్యల వాళ్ళు కూడా వెళ్ళారట. అన్నయ్యతోని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిండట. అన్నయ్య నా బాబుని చూసి, పెద్ద బాబుని చూసి ప్రార్థన చేసి నీకు ఏమి కాదు సీనన్న ఇక్కడ నుండి తీసుకెళ్ళండి హైదరాబాద్కి, ఆయన శరీరంలో ఏ కాలు కాదు చేయి కాదు అసలు ఏది పోదు, మీరు ధైర్యంగా పోండి, నేను ప్రార్థన చేస్తాను అని అన్నయ్య ప్రార్థన చేసిండంట. చేయంగానే హైదరాబాద్ హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళిండు. ఫస్ట్ మళ్ళీ తీసుకెళ్తే అక్కడ కూడా ఈయనకు కాలు చేయి తీసేస్తాము, నరాలన్నీ పడిపోయినాయి, అసలు ఏం పని చేస్తలేవని అన్నారట. మళ్ళీ అక్కడ నుండి ఇట్లా కాదు అని మళ్ళీ అన్నయ్య ఇట్లా అన్నయ్య అంటే నేను ప్రార్థన చేస్తే మీకు ఏం కాదు, నేను చెప్తున్నా కదా మీరు ధైర్యంగా ఉండండి అని అన్నయ్య చెప్పిండు. ప్రార్థన చేసి మా బాబు కోసం అన్నయ్య వాళ్ళ కుటుంబం మొత్తం ప్రార్థనలో, సంఘం అంతా ప్రార్థనలో ఉన్నారు. అక్కడి నుండి తీసుకెళ్ళి మళ్ళీ నిమ్స్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఎవరన్నారు ఏంటిది, మా కోడలు ఈ గాంధీ హాస్పిటల్లో మా కోడలతో సంతకం పెట్టించుకున్నారట, కాలు చేయి తీసేస్తామమ్మా అని. ఆమె తెలియక పెట్టిందట. అక్కడ నుండి మళ్ళీ వద్దు అని మళ్ళీ దేవుని ఎట్లా జరిగిందో కానీ అసలు అక్కడ నుండి మళ్ళీ వేరే హాస్పిటల్కి తీసుకెళ్దామని తీసుకెళ్ళగానే ఎవరు చెప్పిండ్రు మీ కాలు అక్కడ టెస్టులన్నీ చేసిల్లట. లోపలికి తీసుకెళ్ళి ఎవరు చెప్పిండ్రమ్మా కాలు చేయి తీసేస్తామని, మీరు ఏ డాక్టర్ అని అంటే ఇట్లా డాక్టర్ పలానా హాస్పిటల్లో అంటే వాళ్ళకి ఫోన్లు చేసి వాళ్ళకి ఓపెన్ చేసిల్లట. నా బాబుకి దేవుడు స్వస్థపరిచిండు. నా పాస్టర్ శేఖర్ అన్నయ్య చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, ఈ ప్రార్థనల వల్ల నా బాబు చనిపోయే బాబు దేవుడు కూడా బ్రతికిచ్చిండు. అన్నయ్య చేసిన ప్రార్థన వల్ల నా కొడుక్కి అసలు ఏం కాలు కాదు చేయి కాదు అన్నీ బాగున్నాయి, ఆపరేషన్లన్నీ సక్సెస్ అయినాయి. చాలా కష్టపడ్డారు. నా బాబు ఈరోజు సంవత్సరం 19వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది ఈ నెలలో. మొన్నటి నుండి ఒక 4 days అవుతుంది. చిన్న నా బాబు అడుగులేస్తాడు స్టాండ్ పట్టుకొని. ఈ చిన్ని సాక్ష్యము దేవుడు దీవించునుగాక. చప్పట్లు కొడదాం గట్టిగా.